రాహుల్ గాంధీ మీద కాంగ్రెస్ పార్టీ అధినేత మల్లికార్జున్ ఖర్గేకి సిఆర్పిఎఫ్ కంప్లైంట్ చేసింది. అదేంటి సిఆర్పిఎఫ్ ఏంటి, రాహుల్ గాంధీ మీద ఏంటి, ఖర్గే మీద కంప్లైంట్ ఏంటంటే ప్రొసీజర్ ఏంటంటే విఐపీలకు భద్రత కల్పించేటటువంటి దాంట్లో సిఆర్పిఎఫ్ ఉంటుంది. సిఆర్పిఎఫ్ ప్రోటోకాల్ ఏంటంటే నువ్వు ఏదైనా విదేశాలకు వెళ్ళాలంటే వాళ్ళకి చెప్పాలా సెక్యూరిటీ. వీళ్ళు ముందు కొంతమంది అక్కడికి వెళ్తారు, అక్కడ క్రాస్ చెక్ చేసుకుంటారు, ఆ తర్వాత ఓకే చేస్తారు, నడుస్తుంది. టూరు క్యాన్సిల్ చేసుకోండి అని ఏం చెప్పరు వాళ్ళు. అక్కడ ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలి. ఈయన చెప్పడట, అకస్మాత్తుగా వెళ్ళిపోతాడట. అలాగే అక్కడికి వెళ్ళిన తర్వాత వీళ్ళే జాగ్రత్తగా తెలుసుకుని అక్కడికి పోతేనేమో వాళ్ళ మాట వినకుండా ఎటో చెప్పబెట్టకుండా వెళ్ళిపోతాడట. ఎక్కడికి వెళ్తాడో చెప్పడంటే ఎందుకు వెళ్తాడో చెప్పడట. ప్లస్ అక్కడ సెక్యూరిటీ బ్రీచ్ చేసి వెళ్ళిపోతాడు, ఎవరితోనో వెళ్ళిపోతాడు. అది జరిగితే రేపు పొద్దున అతనికి ఏదైనా అయిందంటే వీళ్ళ ఉద్యోగాలు పోతాయి, వీళ్ళు నాశనం అయిపోతారు, ఇలా జీవితాలు సంకనాకిపోతాయి. అక్కడ ఆయనకి ఏదైనా జరిగిందంటే కనుక ఇది సమస్య. మరి ఖర్గేకి ఎందుకు చెప్పారు వీళ్ళు కంప్లైంట్ అంటే, కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే కాంగ్రెస్ ఎంపీనే కదా ఆయన ఏది పార్లమెంటరీ పక్ష నాయకుడు, ప్రతిపక్ష నాయకుడు అవ్వచ్చు, కానీ పార్టీ తరపున అక్కడ ఉన్నది కాబట్టి ఖర్గే కంప్లైంట్ చేసింది సిఆర్పిఎఫ్.